కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గంలోని అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే చినరాజప్ప ఫోకస్ పెంచారు. ఇప్పటికే అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహించారు. పెద్దాపురం శతాబ్ది పార్కును తాజాగా పరిశీలించిన చినరాజప్ప నిర్లక్ష్యంగా వివరించిన అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రేపు పొద్దునే శానిటరీ కానీ డ్రైన్స్ కానీ ఇవన్నీ కూడా కంపల్సరీ చూడాలి. ప్రమాణం వెనకపోయింది మా కాన్స్టిట్యున్సీ అంతా ఏమీ చేయలేదు. పెద్దాపురం మరిడమ్మ దర్శనానికి వచ్చే భక్తుల కోసం శతాబ్ది పార్కును మెరుగుపరచాలని ఎమ్మెల్యే చినరాజప్ప సూచించారు. తాను మంత్రిగా ఉన్నప్పుడు అనేక ప్రగతి కార్యక్రమాలు చేపట్టిన అధికారులు వైసీపీ హయాంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని మండిపడ్డారు. పంచాయతీరాజ్ అధికారుల తీరు మెరుగుపడాలని ఆయన శుతిమెత్తగా హెచ్చరించారు. పట్టణాలుగా 2 పట్టణాలు మార్చాలనే ఉన్నాం. పనులన్నీ కూడా టగ్గా స్పీడ్గా పనిచేయవలసిన బాధ్యత ఉంది. అంచేత మరి గవర్నమెంట్ పోయిన వెంటనే మరి 2019 తర్వాత మరి ఈ పార్కు తాళం వేశారు వైసీపీ గారు. దురదృష్టకరం. ఎందుకంటే ఒక మంచి ప్రాజెక్టు ఆ రోజు ముందు చూపుతోటి ఆలోచనతోటి నేను రాజుగారు ఇద్దరు ఆలోచించి గుడకు అప్ చెప్పాము. ఎందుకంటే ఈ మెయింటెనెన్స్ వీళ్ళు చేస్తారో లేదో గుడ అయితే చేస్తుంది, దానికి ఆదాయం ఉంటుందని చెప్పి ఆలోచనతో గుడకు అప్ చెప్పడం జరిగింది. మరి గుడ వాళ్ళు కూడా 2 నెలలు 3 నెలల్లో గవర్నమెంట్ పోయిన తర్వాత మెయింటైన్ చేసి వదిలేశారు. ఎందుకంటే మున్సిపాలిటీ మాకు అప్ చెప్పని చెప్పినాను, దాని మీద వదిలిపెట్టేయడం జరిగింది. వదిలిపెట్టి ఇటు గుడ కానీ ఇటు మున్సిపాలిటీ కానీ ఈ 5 సంవత్సరాలు కూడా పట్టించుకున్న సందర్భంలో ఇప్పుడు లోన్కి వస్తే పార్క్ వస్తే పాములతో తిరిగే పరిస్థితి అలా ఈ పార్కులో కనపడ్డది. దాని గురించి ఇవాళ మొత్తం టోటల్ అంతా కూడా ఇప్పటికే కొంత బాగు చేయడం జరిగింది. ఇంకా పూర్తిగా చేయాలని చెప్పి మున్సిపల్ అధికారులకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మళ్ళీ పూర్వ వైభవంతో ఈ పార్క్ ఓపెన్ అవ్వాలి. ప్రజలందరూ కూడా ఎప్పుడైతే ఎలాగైతే శనివారం ఆదివారం 10,000 మంది ఎలా వచ్చారో అదే రావాలి. అలాగే మరిడమ్మ జాతర కూడా జూలై 4 నుంచి స్టార్ట్ అవుతుంది కనుక మరి దానికి కూడా అందుబాటులోకి వచ్చేలాగా మరి దీన్ని తీసుకొచ్చే విధంగా మేము కార్యక్రమం